హోమేన సర్వార్థ సిద్ధి స్యాత్. హోమము వల్ల అన్ని సిద్ధులు కలుగుతాయన్నాడు. పూజయా లభ్యతే పూజన్, పూజయా లభ్యతే పూజాం. పూజ వల్ల పూజింపబడతారు. మీరు భగవంతుడికి మీరు పూజ చేయటం వల్ల మీరు పూజనీయులవుతారు. పూజ కంటే కూడా హోమము వల్ల సర్వార్థ సిద్ధి కలుగుతుంది. హోమము వల్ల సర్వార్థ సిద్ధి, అన్ని కోరికలు నెరవేరుతాయి. ఎందువల్ల అట్లా చెప్పారంటే, హోమములో మన కామ్యములను బట్టి ద్రవ్యాలు వేయటం ఉంటుంది, పదార్థాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క పదార్థం ఉంటుంది. కాబట్టి మన కామ్యము ఏది తీరవాలనో దానికి సంబంధించిన పదాలను హవనం చేస్తాం. కాబట్టి హోమము యొక్క ఫలితము సర్వార్థ సిద్ధి, పూజ యొక్క ఫలితము మానసీ పూజ ఉత్తమమైనది. ఇది ఇతరులు చేసేదానికంటే మనం చేసుకోగలిగితే మంచిది. హోమము మనము స్వంతంగా చేయలేం కాబట్టి ఇతరుల సహాయంతో చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు చేయించుకుంటూ ఉండాలి హోమం? ఒకవేళ ఎవరికన్నా చేయించుకోవాలి అనిపిస్తే, హోమం అంటే వాళ్లకు అవసరమైన విషయాలను బట్టి, కామ్యము పెద్దలు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ కామ్యాన్ని బట్టి ఏ హోమం చేయాలి, ఎప్పుడు చేయాలి, దాని ఫలితం ఏమిటి అని తెలుసుకొని పెద్దలు ఎవరైనా సూచించినప్పుడు ఆ హోమం చేయించుకోవచ్చు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేయించవలసిన అవసరాలు లేవు. అందువల్ల స్తోత్రమో జపమో పూజలో ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోవటం ఉత్తమం.